అర్షద్ భాయ్, మీ దగ్గర ఒక రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్గా 100 కోర్సు 100 పొటేళ్ళు ఫామ్ పెట్టగలిగాను. ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా మీ వీడియోస్ చూస్తూ ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ మాకు ప్రతిదీ దొరుకుతుంది. అలా చూసుకుంటా మీదే ట్రీట్మెంట్ మొత్తం మీదే ఫాలో అవుతా ఉన్నాను. మ్యాక్సిమం మీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాను. చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతాను. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మా సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ టైం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్, షేర్ చేయండి అండ్ వీడియో కంప్లీట్గా వినండి. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ చిన్న చిన్న విషయాలకి నాకైతే మెసేజ్ పెట్టకండి. ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నప్పటికీ చిన్న చిన్న విషయాలకి నా దగ్గరికి వస్తారు. సో నేను అయితే చిన్న చిన్న విషయాలకి అయితే రిప్లై ఇవ్వనండి. ఫస్ట్ మీరు అనిమల్ బాగుందా లేదా, టెంపరేచర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఏదైనా సరే. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయండి. మీకు ఎంతవరకు తెలుస్తున్నాయో కానీ నాకు మాత్రం చాలా చోట్ల నుంచి రోజు మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అందులో ఇదొకటి, సమ్మర్ భయంకరంగా ఉంది, ఈ టైంలో నిమోనియా అటాక్ అయ్యి అనిమల్స్ చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఎందువలన జరుగుతుంది? ఇదే కాదు, పీపీఆర్ కూడా ఉంది. కొన్ని ఏరియాలలో కొన్ని ఫ్లాక్స్లో పాక్స్ కూడా నడుస్తుంది. ఇంకా పీపీఆర్, పాక్స్, ఇది ఇంకా లూజ్ మోషన్స్, ఈ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. సో అన్నిటికీ నేను ముందు నుంచే వ్యాక్సిన్స్ చెప్పాను. నవంబర్లోనే పీపీఆర్ వేసుకోండి, హెచ్ఎస్ వేసుకోండి, పాక్స్ వేసుకోండి, జనవరికి అంతా పాక్స్ అయిపోవాలి, ఏ ప్రాబ్లమ్స్ రావు అని. కానీ ఎంతవరకు పట్టించుకున్నారో తెలియదు. ఇంకా పీపీఆర్ వేసుకొని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మార్కెట్లో. దానికి నేనైతే ఏం చేయలేను. మీకు చేయగలిగిన సహాయం నేను యూట్యూబ్ ద్వారా చేస్తున్నా. సో ఇది వచ్చి మార్చ్ 24న జరిగిన ట్రైనింగ్ అండి. చాలా మంచి రెస్పాన్స్, చాలామంది వచ్చారు, చాలా డౌట్స్ క్లియర్ చేసుకున్నారు. చాలా చాలా బాగా నడిచింది ట్రైనింగ్ కూడా. సో ఎవ్రీబడి హ్యాపీగా వెళ్ళడం, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుని వెళ్ళడమే నా టార్గెట్. వెళ్ళిన తర్వాత ఫామ్ స్టార్ట్ చేశారా లేదా అనేది అది మీ ఇష్టం, మీరు డిసైడ్ అవ్వాలి. అక్కడ నేను ఒకటే చెప్తాను, రండి, వినండి. తర్వాత నాకు అది సూట్ అవుతుందా లేదా. ఏ బిజినెస్ అయినా చేయాలి అనుకున్నప్పుడు దాని గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఆ బిజినెస్కి, నా లైఫ్ స్టైల్కి, నా మెంటాలిటీకి సూట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతనే స్టెప్. సో ఆ కాన్సెప్ట్ మీద వెళ్తుంటాను నేను. సో ఇప్పుడు మార్కెట్లో నిమోనియా కేసులలో చాలా చనిపోతున్నాయి. వీటిల్లో పెద్దవి తక్కువ ఉంటాయి, పిల్లలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు డిసెంబర్లో పుట్టిన పిల్లలు, జనవరిలో పుట్టిన పిల్లలు, నవంబర్లో పుట్టిన పిల్లలు, వీటికి ఎక్కువ ఉంటాయి. ఏ వాటికైతే వ్యాక్సిన్ చేసుకోరో. ఎక్కువగా నడుస్తుందండి, చాలా ఎక్కువగా ఉంది ప్రాబ్లము. ఏంటంటే చూడండి, సమ్మర్లో కూడా నిమోనియా వచ్చే ఛాన్స్ ఉందా అనేసి అడిగారు ఇక్కడ. ఇది ఈ పాయింట్. సో ఈ పిల్లని చూడండి, సో వీళ్ళకి ఏదో తోచిన ట్రీట్మెంట్ ఏదేదో చేసేసారండి. అవన్నీ వేస్ట్, పనికిరావు. పిల్లని కోసారు, పిల్లని కోస్తే ఇలా ఉంది. ఇవన్నీ లంగ్స్ అన్ని తీసేశారు. లోపల ఈ రెడ్ కలర్ వాటర్ ఎక్కువగా ఉన్నాయా? మీరు అన్ని పేగులు ఇవన్నీ తీసినారు. అవి ఎక్కడ, లంగ్స్ ఎక్కడ, లివర్ ఎక్కడ? ఫోటోలు కానీ వీడియో కానీ ఈ కోసేషన్ పిల్ల తీయలేదా మీరు? వీడియో కానీ ఫొటోస్ కానీ సో ఫోటో తీసారా? ఇక్కడ తీస్తే ప్రాబ్లం అంతా ఇక్కడ వాటర్ నిలబడి ఉన్నాయి, చూసారా? ఇది చాలా డేంజర్ అండి. ఇది ఈ సీజన్లోనే వస్తుంది. మిగతా పర్లేదు. కొంచెం ఈ రెడ్ కలర్ వామ్స్ ఏమో ఉన్నట్టున్నాయి. ఇంకా అది వాళ్ళు క్లియర్గా ఓపెన్ చేసింటే ఎంత రేంజ్లో ఉన్నాయో తెలిసేటివి. ఇక్కడ ఎర్రగా కనిపిస్తున్నాయి కదా, అది దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు దాంతోవల్ల అయితే ప్రాబ్లం లేదు. లంగ్స్ కూడా పర్లేదు, కొంచెం ఇన్ఫెక్షన్ అయితే స్టార్ట్ అయింది, ఉంది, ఎఫెక్ట్ అయితే ఉంది. తర్వాత నెక్స్ట్ ఇది ఓపెన్ చేసేటప్పుడేమో పెట్టారు. ఇంటెస్టైన్ మాత్రం క్లియర్ ఉందండి, ఏ ప్రాబ్లం లేదు, నీట్గా ఉంది. ఇలా ఉండాలి. ఎప్పుడన్నా మీరు కోసినప్పుడు ఇంత నీట్గా ఉంది అంటే మ్యాక్సిమం ప్రాబ్లం లేదు. ఏదైనా నా పేరు శరత్ బాబు. సో
సో ఆల్రెడీ నేను పొట్టేలు పిల్లలు పెంచడం జరుగుతూ ఉంది ఇంటి దగ్గర. సో సిస్టమేటిక్గా ఎలా పెంచాలి అని తెలుసుకునేటందుకు నేను ఇక్కడికి వచ్చానమాట. సో నాకున్న డౌట్స్ ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్ చేశారు సార్. సో సీజనల్గా వచ్చేటటువంటి డిసీజెస్ ఏంటి, వాటికి ఎటువంటి వ్యాక్సిన్స్ వేయాలి టైం టు టైము, ఆ టైంలో వేస్తేనే మనం ప్రొటెక్ట్ చేసుకోగలం మన పిల్లలను కానీ మన జీవాలను కానీ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ప్లస్ డీవార్మింగ్ కూడాను మాకు ఇంతకుముందు ప్రతి టైం క్లోజ్ అంటారు అదొక్కటే ఇచ్చేవాళ్ళు వెటనరీ షాప్కి వెళ్తే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఏ టైంకి ఏ డీవార్మింగ్ ఇవ్వాలి క్లియర్గా తెలిసింది. నాకు చాలా అడ్వాంటేజ్ ఇది. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నేను ఈ షెడ్యూల్ ఫాలో అవుతూ చేస్తాను. ఇంకొకటి లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్ ఏ వాడాలి, నాన్ లెగ్యూమ్ ఏ వాడాలి, అలసి కానివ్వండి, హెడ్జిలసన్ కానివ్వండి, మునగ, ఇవన్నీ కూడా చక్కగా చెప్పారు. సో వాటి నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంత ఉపయోగపడుతుంది క్లియర్ చేశారు. ఇంకా వచ్చేసి డిసీజెస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అడ్వాన్స్గా ఉంటేనే మనం వాటిని సేఫ్ జోన్లోకి తీసుకెళ్తామని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఏదో మనకు నచ్చిన టైంలో మనకు కావాల్సిన టైంలో అది డిసీజ్ వచ్చిన తర్వాత మనం వ్యాక్సిన్ కానీ ఇంజక్షన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సార్ వచ్చేసి అలా కాదు, ముందుగా మనం వేసుకుంటే వాటిని మనం సేవ్ చేసుకోగలని చెప్పేసి చెప్పారు. సో దాని ప్రకారం మేము ఫాలో అవుతాము. సో ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఉన్న డౌట్స్ క్లియర్ అయినాయి. ఆ క్లారిటీతో ఇంకా కంటిన్యూ అవుతానని సార్కి చాలా సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నల్లగా ఒక ఏరియాలో ఈ కింద ఉంటుంది కదా, ఈ పార్ట్లో బ్లాక్ అయిపోతాయి ఇంటెస్టైన్స్ అన్ని. అలా అయినాయంటే దాంట్లో డైజెషన్ ప్రాబ్లం కూడా అయిందని అర్థం. సో ఇది లివరు, కిడ్నీలు కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి. ఒక కిడ్నీ ఏమో ఇట్లుంది, ఒక కిడ్నీ ఏమో ఇట్లుంది చూడండి. సో ఇది లివర్ కూడా చట్నీ అయిపోయింది. ఇది ఒక పార్ట్ ఆఫ్ లివర్ అనుకుంటా ఇది. ఈ లివర్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ పార్ట్లో చూస్తే మీకు కొంచెం ఎల్లో కలర్గా మారుతుంది. ఎట్లా లివర్ అయితే ఎలా ఉండాలో అలా లేదు. సో ఇంకా అదే ఫోటో లివర్ కొంచెం దెబ్బతినింది. ఎందుకంటే ఆ వాటర్లో ఇంటెస్టైన్ బాగుందండి ఈ పిల్లకి, మేత కూడా ఓకే. బట్ ఇక్కడ చూస్తున్నారా ఈ వాటర్ ఏవైతే నిలబడ్డాయో ఇది ప్రాబ్లం. అక్కడే ఉంది మొత్తం లిటికంతా. సో అట్లనే ఇంకో పిల్ల కూడా చనిపోయిందని చెప్పారు. నీళ్ళు నిలబడ్డాయి చూసారా లోపల, ఇదే మా ప్రాబ్లమ్. మిగతాదంతా బాగుంది పిల్ల. ఇంకో పిల్ల కూడా చనిపోయింది. క్లియర్గా ఉంది. దీంట్లో కూడా చూడండి వాటర్, ఈ లివర్ బాగా దెబ్బతినింది. వాటర్ అయితే చూడండి ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ వాటర్ నిలబడతాయి ఇట్లా దొమ్మ ఏరియాలో. సో చూడండి ఇంటెస్టైన్లో కూడా మొత్తం బ్లాకేజ్ ఉంది, అంటే డైజెషన్ అవ్వలేదు. ఇంకా చూస్తే ఓపెన్ చేసేది ఇక్కడంతా వాటర్ నిలబడడం వల్ల అక్కడంతా ఇది అయిపోయింది. లివర్ అటాచ్ అయ్యిండే పార్ట్ మేము. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పిల్ల ఇక్కడ వీళ్ళ దగ్గర చనిపోయింది, లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్లనే చనిపోయింది. ఈ వాటర్ నిలబడి లంగ్ ఇది ఉంది కదా, ఈ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల బ్రీతింగ్ అందలేదు. దానికి బ్రీతింగ్ అందక నోరు తెరిచి బ్రీత్ తీసుకుంటూ ఇక్కడ చూసాం కదా ఈ వీడియోలో. సో దీనివల్ల చనిపోయింది. ఈ పిల్ల చనిపోవడానికి కారణం వచ్చేసి లంగ్స్ పర్లేదన్న అని చెప్పాడు, కానీ వీడియో నాకు ఫోటోలో అడిగా మళ్ళీ నేను అడిగితే లేదు అది ఫోటో తీయలేదు పడేసామన్నాడు ఆ టైంకే. సో నాకు ఈ ఫోటోలు ఎక్కడ కనిపించట్లా. సో దీంట్లో ఏం మేజర్ ఇంకేం కనిపించింది అంటే నాకు ఇది ఇంటెస్టైన్ చూసారా, ఇదంతా డబల్ కలర్ ఉంది, కొన్ని ఇంకా నల్లగా అయిపోతాయి. సో డైజెషన్ అవ్వక మొత్తం స్ట్రక్అప్ అయిపోయింది. సో దానివల్ల కూడా పిల్ల ఇబ్బంది పడి చనిపోయింది. సో ఇవండి ఇది సీజన్లో వచ్చే ఒక టైప్ ఆఫ్ నిమోనియా అనమాట. దీన్ని ఏమంటారు అంటే సిసిపిపి అంటారు. సో ఇక్కడ అయినప్పుడు సెకండ్ పిల్ల లంగ్స్ పింక్ కలర్లోనే ఉన్నాయని చెప్పాడు. ఓకే, సిసిపిపి అనేసి అంటారు అన్నమాట దీన్ని. దీంట్లో ఏమవుతుందిరా అంటే ఇది ఎప్పుడు వస్తుందిరా అంటే మేజర్గా వాతావరణం మార్పు జరిగినప్పుడు. ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఈ టైంలో ఏమైందంటే చల్లగా ఉండి వేడి అయింది. సో రాత్రి టెంపరేచర్స్, డే టెంపరేచర్స్, నైట్ టెంపరేచర్స్కి మీకు 10 డిగ్రీల డిఫరెన్స్ వచ్చిందంటే అయిపోయాయి. యానిమల్స్ నిమోనియా అంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది సిసిపిపి అనేది ఇన్ఫెక్షన్. ఇది వచ్చిన వెంటనే బయట పడదు,
15 రోజులు, 20 రోజులు, నెల రోజుల వరకు కూడా ఇన్ఫెక్షన్ లోపల అయ్యి ఇట్లా నీళ్ళు నిలబడి ఉంటాయి అన్నమాట. దీంట్లో కూడా సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయండి. యానిమల్ స్లోగా నడుస్తుంది. ఇంకా వేరే కేసులు వచ్చాయి, చూస్తూ ఉండండి. నాది గ్యాలరీ ఓపెన్ చేసి చాలా వచ్చాయి నాకు. ఇక్కడ ఫేవరెట్స్లో కూడా ఒక కేసు ఉంది. ఇక్కడ చూడండి, దీంట్లో కూడా ఇంటెస్టైన్లో కూడా బ్లాకేజ్ ఉంది. ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తే లోపల అంతా నీళ్ళు, ఫుల్ రక్తం అదే కలర్ రెడ్ కానీ ఎల్లో కానీ ఉంటాయండి. సో దీనివల్ల ఏమవుతారంటే దొమ్మంతా చెడిపోతుంది, లివర్ దెబ్బతినేస్తుంది. సో ఇట్లా ఒకటి తర్వాత ఒకటి జరిగి మీకు చూడండి లంగ్స్ అక్కడక్కడ మచ్చలు వస్తాయి. ఒక లేయర్ లాగా కొన్ని ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఎక్కడంటే ఇప్పుడు వెతకడానికి నాకు ఇబ్బంది. సార్ నమస్తే, నా పేరు వి శ్రీనివాసన్. మన సప్లిమెంట్ కాళశ్రీ నవతాకు పంపించినారు. ఇమో బూస్ట్ ఒకరోజు పోయమన్నారు. పెద్దవాటికి 10 పోయమన్నారు, చిన్నవాటికి 5 పోయమన్నారు. గ్రోవిన్ పెద్దవాటికి 10 పోయమన్నారు, చిన్నవాటికి 5 పోయమన్నారు. పోసినాము, ఆపేసినాము. 3వ రోజు నుంచి లివో బూస్ట్ లివర్ టానిక్ వచ్చి 3 రోజులు వరుసగా కంటిన్యూ చేయమన్నారు. కంటిన్యూ చేసినాము. ఇప్పుడు 24 డేటు పోసినాము. బ్రహ్మాండంగా మేస్తాం సార్. కానీ ఈ 3 టానిక్ల వల్లనే నాకు కొంచెం తేడా అయిపోతుంది సార్. గొర్రెలు మీ దయ వల్ల నాకు బ్రహ్మాండంగా తేడా అయిపోతుంది. నేను ఎన్నో టానిక్లు పోసినాను సార్. 2006 నుంచి నేను గొర్రెలు మేపుతాను. దానికి ముందు మన నాయన మేపుతా ఉన్నాడు. కానీ బ్రహ్మాండంగా మేస్తా ఉంది సార్. ఇంకొకటి సార్, మనం కాల్షియం టానిక్ పోయకుంటేనే ఇంత తేడా అయిపోతుంటే కాల్షియం పోస్తే ఎట్లా ఉంటుంది నాకు ఏమీ అర్థం, నేను ఊహించలేకపోతున్నాను సార్. బ్రహ్మాండంగా ఉంది సార్. ఈ 3 టానిక్ వల్లనే ఇమో బూస్ట్, గ్రోవిన్, లివర్ టానిక్ వల్లనే ఇప్పుడు ఒక 4 మరకలు 5 మరకలు మనది 3 రోజులకే కట్టిపోయింది సార్. మన సప్లిమెంటు ఎంత పని చేస్తుందంటే నేను ఈ పొద్దు నిజ రూపం చూస్తున్నాను సార్. నేను ఎన్నో పోసి ఉంటా, ఎన్నో చేసి ఉంటా. ఈ పొద్దు ఇది కావాలంటే కొనేవాడిని, ఇది చేయాలంటే చేసేవాడిని. అట్టోడే నీ టానిక్లో నేను మర్చిపోయినాను సార్. బ్రహ్మాండంగా ఉంది సార్. మన సప్లిమెంట్ బ్రహ్మాండంగా ఉంది సార్. మీరే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంటెస్టైన్ కూడా దెబ్బతినింది. లోపల చూస్తే వాటర్ మొత్తం బాడీలో అంతా రెడ్ కలర్ వాటర్. ఇట్లాంటి కేసులు ఈ మధ్య నాకు చాలా వచ్చాయి. ఇంకా నా గ్యాలరీలోకి పోతే కుప్పలుగా ఉంటాయి. ఇక్కడ ఏ దారిని తీయాలి. ఇక్కడ చూడండి కేసులు చాలా ఉన్నాయి. ఇది చూడండి వస్తూనే ఉన్నాయి ఇదే కేసులు. లంగ్స్ చూడండి ఇక్కడ ఎఫెక్ట్ అయినాయి. చూపిస్తే చేదు కూడా ఉబ్బింది. మెయిన్ అన్నీ దెబ్బతినేస్తాయి ఒకటి తర్వాత ఒకటి. చూడండి లంగ్స్లో కూడా కలర్ చూడు మారింది. సో మేజర్గా ఈ సీజనల్ చేంజెస్ వల్ల వస్తాయండి ఈ ప్రాబ్లమ్స్. ఇంకా ఉన్నాయి. ఇది కూడా చూడండి. బా ఎంత దారుణంగా తయారైంది అసలు. అంత ఆ స్టేజ్కి వచ్చేంత వరకు అనిమల్ బతికిందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఏం జరిగిందో ఏమో అంటే మెయిన్ అంతా మెయింటెనెన్స్ అండి. ఇంత పెద్ద జీవం చచ్చిపోయింది, అది ఊపిరాడక. దానిదే ఇవన్నీ చూడండి. కడుపులో కొట్టుకొని చచ్చిపోతుంది. దీనికి ఇంట్రెస్ట్ ఏం కనిపించింది ఎక్కడన్నా? ఈ రేంజ్లో ఉంటే దానికి ఇంక ఊపిరాడక ఏం చేస్తుంది అది? సో ఇలా ఉంటాయి. ఇప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది మనం చూడలేం. దాని ఇబ్బంది, దాని కష్టం మనం ఇచ్చేయలేం. సో ఇలా ఉన్నాయండి, చాలా కేసులు ఉన్నాయి మార్కెట్లో. సో అన్నిటికీ ఒకటే మనకు ఉన్న సొల్యూషన్ ఏంటంటే హెచ్ఎస్ వ్యాక్సిన్ ప్రతి 6 నెలలకు ఒకసారి వేసుకోవాలి. పర్టికులర్గా పెద్ద అనిమల్స్ అని బాగా గట్టిగా మంచి ఫుడ్ ఉండి హెల్తీగా ఉంటే అటాక్ అవ్వదండి. ఇది తట్టుకునే శక్తి ఉంటుంది అది వాటికి. వ్యాక్సిన్ అయితే వేసుకోవాలి, ఓకే, ఎందుకంటే సేఫ్టీ వ్యాక్సిన్ అనేది, ఓకే. తర్వాత పిల్లలు డిసెంబర్ జనవరిలో ఈ మంత్లో పుట్టింటాయో బాగా గట్టిగా ఉన్న పిల్లలు 60 రోజులు ఉన్నా కానీ మనం వ్యాక్సిన్ వేసుకోవచ్చు. లేదా 90 రోజులు అంటే ఖచ్చితంగా వేసుకోవాలి. డిసెంబర్లో పుట్టాయి, ఫిబ్రవరికి 90 రోజులు అవుతుంది. అట్లా 90 రోజులు అవ్వగానే మనం హెచ్ఎస్ వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలండి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం
మనకు చాలా ఇబ్బంది. ఇలా లాస్ అయితే పిల్లలే మనకు ఆస్తి. ఆ పిల్లలే లేకుండా పోతే ఇంకేం ప్రయోజనం? అస్సలాముఅలైకుం అర్షద్ భాయ్ నా ప్రోడక్ట్స్ ఎంత బాగున్నాయంటే మెయిన్గా చెప్పాల్సింది ఇమ్యూనో బూస్ట్ కోసం. అది వాడితే లివర్ టానిక్ కూడా అవసరం లేదు. జనరల్గా మన ఫ్యాంటాస్ ప్లస్ ఇట్లా 80 వార్మర్ వాడినా కనీసం 4-3 రోజులు లివర్ టానిక్ వాడాల్సి ఉంది. మన ఇమ్యూనో బూస్ట్ వాడితే అది కూడా అవసరం లేదు. చక్కగా తిరుగుతున్నాయి, చక్కగా మేస్తున్నాయి. అది పవర్ కింగ్ గోల్డ్ అయితే మరి చెప్పనక్కర్లే, టాప్ క్లాస్ క్వాలిటీ. పిల్లలు అవి చక్కగా బాగున్నాయి, ఏ లోటు లేదు వాటికి. మన ప్రోడక్ట్స్ వాడాక మీట్ పర్సంటేజ్ పెరిగింది, ఒక 60-70% మీట్ వస్తుంది. అలాగే గుడ్లు కూడా 7 వేరం కడుతున్నాయి, వేరం హీట్కి వస్తున్నాయి. ఆల్రెడీ ఒకటి ఈనేసింది మన ప్రోడక్ట్స్ వాడాక, ఒక 4 months ఉంటుండగానే మళ్ళీ జరగట్టేసింది. దీని ట్రీట్మెంట్కి వస్తే మీరు 7 days వరకు చేయాల్సి వస్తుందండి. సందర్భాన్ని బట్టి మీరు కనుక్కునే దాన్ని బట్టి ఉంటుంది. అనిమల్ సేమ్ నిమోనియా సిమ్టమ్స్, స్లో అయిపోతుంది, మేత ఎక్కువ తినదు, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. సో ఇవే ఉంటాయి. అండ్ మెడిసిన్ కూడా ఏదైతే నిమోనియాకి వాడతామో అదే అసలు పవర్ కింగ్ గోల్డ్, కాల్షియం సూపర్ గ్రోత్ వచ్చినాయి అన్న పిల్లలు. అంటే ఇప్పుడు చాలామంది కొంచెం ఎక్కువ తెలుసుకొని నేను చెప్పే మెడిసిన్ కన్నా అది బాగా పనిచేస్తుంది కదా అనుకుంటారు. కానీ సీసీబీపీకి ఎక్కువగా పనిచేసే మెడిసిన్ వచ్చేసి టైసిన్, అవిలిన్. ఈ 2 కాంబినేషన్లోనే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దీనికన్నా మంచి యాంటీబయాటిక్స్ ఉన్నాయి టైసిన్ కన్నా, కాస్ట్ ఎక్కువ, కానీ సీసీబీపీలో అది పనిచేయదు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే హెచ్ఎస్ వ్యాక్సిన్ అసలు షీప్ అండ్ గోట్కి లేదు అంటున్నారు. మరి దీని నుంచి మనల్ని కాపాడేది కూడా హెచ్ఎస్ వ్యాక్సినే. నమ్మకం ఉన్నోళ్ళు వేసుకోండి, లేనోళ్ళు మనం ఏం చేయలేము. కాపాడుకోవాలంటే తప్పదు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని వ్యాక్సిన్స్ తీసుకోవాలి. మీరు డాక్టర్ కాదని అంటారు కానీ మీకున్న నాలెడ్జ్, ఇంతమంది యూట్యూబర్లు ఎంతో మందిని చూశాను. మీకున్న మెడిసిన్ మీద మీకున్న నాలెడ్జ్ ఇప్పటిదాకా నేను ఎవరిని చూడలేదు. వేరే డాక్టర్స్ నీళ్ళను చూసాం, కానీ వాళ్ళకు ఈ చెప్పే ఓపిక ఏదానికి ఎప్పుడు ఎట్లా చెప్పాలి ఏమింది అన్నది. మీరైతే హ్యాట్స్ ఆఫ్ బ్రదర్.